అన్నది నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో రోజు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలైన సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానిపైన మనసు అనేక రకాలుగా పని విధాలుగా పోతూ ఉంటుంది. అలాంటి మనసును చేటాలు చేర్చి ఏకాగ్రతతో మంచి ఆలోచనలు సరిపోతుని అదుపులో ఉంచుకొని అతీతంగా ఆలోచించే సామాన్య మానవుడు. అందుకని మన పెద్దలు అనేక చోట్ల ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఒక కేంద్రంలో ఆ దేవాలయం ఉన్నప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని మంచి ఆలోచనలు పెంచుకొని పోతారని. ఎందుకంటే సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ముందు శాంతి కావాలి. సమాజంలో ఒకరికి మధ్య ఏదన్నా కొన్ని తేడా